హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము చింత చిగురు మెత్తాళ్ళతోటి కూర వండుకుందామండి. ఇక్కడ మెత్తలు అంటారు కదా, ఇగోండి చిన్న చిన్న చేపలు, ఎండు చేపలు. ఇక్కడ మెత్తలు అంటారు, ఆంధ్ర సైడ్ మెత్తాళ్ళు అంటారు. మేమైతే ఈ మెత్తాళ్ళు అని అంటామండి. ఇగోండి మెత్తాళ్ళలో చింత చిగురు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఇది అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వంట, చాలా బాగుంటుంది. మా అమ్మకి మా అమ్మ వాళ్ళ అమ్మ నేర్పించింది, మా అమ్మ మా అందరికి నేర్పించిందండి. మా అమ్మ ఎక్కువ చేసేది ఈ కర్రీ. చింత చిగురు టైంలో మాత్రము ఖచ్చితంగా ఈ కర్రీ ఒక 5-6 సార్లు చేసేది. అంత బాగుంటుంది టేస్ట్, తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి. అంత బాగుంటుంది. ఇది ఎలా చేయాలో నేను నేర్పిస్తానండి ఇప్పుడు మీకు. ఇదిగోండి చింత చిగురిని బాగా ఇట్లా నలిపేసుకోండి. ఇట్లా నలుపుకుంటే చిన్న చిన్నగా అవుతుంది కదా, ఇట్లా నలిపేసేయండి. ముక్కలు కట్ చేయడం అట్లా ఏం అవసరం లేదండి, ఊరకనే ఉడికిపోతుంది చింత చిగురు. ఏమైనా పెద్ద పెద్ద పిల్లలు ఉంటే ఇట్లా తీసేయండి, లేతగా ఉన్న పిల్లలు అయితే ఊరకనే ఉడికిపోయిద్దండి. ఇక చూడండి, ఇట్లా చిన్న పిల్లలు అయితే ఉడికిపోతుంది. ఏమన్నా ముదురు పుల్లలు ఉంటేనే తీసేసేయండి. నేను శుభ్రంగా ముందే కడిగి పెట్టేశాను. ఇట్లా నలిపేసేసేయండి నీట్గా. ఇదిగోండి, నేను ఈ మెత్తాలు కూడా నేను శుభ్రంగా కడిగేసానండి. మెత్తాలు కొంచెం ఇసుక ఎక్కువ ఉంటుందండి, ఇసుక లేకుండా శుభ్రంగా నేను కడిగేసి పెట్టాను. వేళ్ళ నానబెట్టేసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి మెత్తాలు మొత్తము, ఇసుక అంతా పోయేటట్టుగా. ఒక మనం కర్రీ చేసుకుంటామన్నాక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకుంటే నీట్గా పోతుందండి ఇసుక అంతా. శుభ్రంగా పోయింది, శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది కర్రీ కూడా. ఇదిగోండి, మనము మన నాస్టిక్ ప్యానులు కానీ బాండీలు కానీ అలాంటివి ఏం వాడొద్దండి. మన ఇంట్లో ఉంటాయి కదా ఇలాంటి గిన్నెలు, ఒక చిన్న గిన్నె తీసుకోండి. ఇలాంటి గిన్నెలు ఉంటాయి కదా, ఇలాంటి గిన్నెలోనే వండుకుంటే టేస్ట్ వస్తుంది కూర. మన నాస్టిక్ బాండీలో కానీ మామూలు బాండీల్లో చేస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇలాంటి గిన్నెల్లోనే టేస్ట్ బాగా వస్తుంది. మా అమ్మ అయితే మట్టి గిన్నెలో వండేదండి, మట్టి చెట్లు అంటారు కదా, చిన్న చిన్నవి మట్టి గిన్నెలు వాటిలో వండేదండి. మా ఇంట్లో ఇప్పుడు మట్టి గిన్నె లేదు కాబట్టి నేను ఈ గిన్నె వాడుతున్నాను. ఇదిగోండి మెత్తాలు శుభ్రం కడిగేసాయి కదా, నేను మెత్తాలు వేసేసుకుంటున్నాను గిన్నెలో. మొత్తం కలిపి పెట్టేసుకోవటమేనండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి, తర్వాత చింత చిగురు మొత్తం వేసేసుకుందాము మెత్తాడుల్లోకి. మొత్తం కలిపి పెట్టేసుకోవటమే మనము. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలండి, కొంచెం ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టేస్ట్ చాలా ఇస్తుంది. నేను ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు దాకా కోసానండి. పచ్చిమిరపకాయలు మాత్రం ఒక 8 పచ్చిమిరపకాయలు దాకా కోసుకొని ఇట్లా 2 ముక్కలు చేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి ఈ కర్రీలోకి. ఇట్లా వేసేసుకుందాం మొత్తము. ఇప్పుడు దీంట్లోకి మనము కారం వేసుకుందామండి. ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి మీరు కారం మీరు ఎంత తినగలరో అంత వేసేసుకోండి. నేను కారం 3 స్పూన్లు దాకా వేస్తున్నానండి. మాది మసాలా కారం అండి. ఈ కారంలోనే మనకి ధనియాలు, జీలకర్ర, ఆమదం అన్నీ ఉంటాయండి. మాకు ఆంధ్రా నుంచి ఒక అన్నయ్య పంపించాడు ఈ కారము. ఆంధ్రాలో అన్నయ్య అంటే పసుపు వేస్తానండి 1 స్పూను. ఆంధ్రాలో అన్నయ్య అంటే మా ఆయన ఫ్రెండ్ అండి, చిన్నప్పుడు ఫ్రెండు. ఆ ఫ్రెండ్ అన్నయ్య మాకు 10 సంవత్సరం కారం పంపిస్తాడు, మసాలా కారం బట్టి పంపించాడండి. ఈసారి పసుపు వేసుకుని 1 స్పూను, రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి 1 స్పూన్ రాళ్ళు ఉప్పు. కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం ఎక్కువ, కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుంది. నేను 3 రెబ్బల దాకా కరివేపాకు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర అండి. ఇదిగోండి, ఒక ఆయన కారంలో ఉంటుంది, ఆయన కూడా 1 స్పూన్ జీలకర్ర ఊరక చేతితో ఇట్లా నలిపి ఇట్లా వేసేసేయండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇట్లా నలిపేయండి చేతుల్లో. ఇట్లానే వేసేవాళ్ళు కదా మన అమ్మమ్మలు నాయనమ్మలు, ఏదైనా చేతితో నలిపి వేసేసుకునేవాళ్ళు కదా, అప్పుడు ఎంత టేస్ట్ బాగుండేది కర్రీలు. మనం ఎంత మిక్సీ పట్టి వేసినా కూడా అలా చేసినంత టేస్ట్ రాదు. ఇదిగోండి, ఎల్లిపాయ మాత్రం ఒక పాయి మొత్తం అంటే ఒక పెద్ద పాయి మొత్తము ఇట్లా దంచుకున్నాను నేను. ఈ ఎల్లిపాయ మొత్తం కూడా వేసేసుకుందాము. ఒక పాయి మొత్తం అండి, ఒక పెద్ద ఎల్లిగడ్డని వేసేస్తున్నాను. టేస్ట్ మాత్రము ఈ ఎల్లిగడ్డ, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనము. ఆయిల్ కూడా ఒక 4 స్పూన్లు దాకా వేసుకోండి. ఇదిగోండి, నేను 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసాను. ఇప్పుడు మొత్తము చేతితోనే కలుపుకుందాము, కిందకి పైకి ఇట్లా కలిపేసుకోవాలి.
చేత్తోనే మొత్తము మెత్తలకి ఈ మెత్తాళ్ళు, చింత చిగురు, పసుపు, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం ఇట్లా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలండి. నేను మొత్తం ఇట్లా కలిపేసేసాను. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఇట్లా మొత్తము చింత చిగురు, మెత్తలు, మన పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఉప్పు, కారము, పసుపు, నూనె మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. వాటర్ ఎక్కువ పోయకండి, వాటర్ ఎక్కువ పోసుకోవద్దు. మొత్తం కూర మొత్తం ఇనికిపోవాలండి. అసలు గుజ్జు అన్నది, చారు అనేది ఉండకూడదు. చాలా దగ్గరికి అయిపోతుంది. అదే రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. రైస్లో, చపాతీలో కూడా బాగుంటుంది. ఇవ్వండి చూసారు కదా, ఇట్లా ఈ నీళ్ళు మొత్తం ఇరిగిపోయే వరకు ఉడికించుకుందాం. ఇంక మధ్యలో మనం వేసేది ఏం లేదండి. మనం మొత్తం ఇట్లా కలిపేసేసుకొని పొయ్యి పెట్టేసుకొని కర్రీ మొత్తం అయిపోయినాక దింపేసుకోవటమే. చాలా బాగుంటుంది. మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా తిప్పుకుంటా ఉండండి, దగ్గరికి అడగంటదు. ఇలాంటి మందమట్టి గిన్నె అయితే అడగంటదండి. ఇలా తిప్పేసుకొని పెట్టేసుకోండి పొయ్యి మీద. ఇవ్వండి నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను గిన్నె. ఒక మూత పెట్టేసుకుందాం. ఇంకా ఈ కర్రీ మొత్తం అయిపోయినాక దగ్గరికి అయిపోతుందండి. మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకుంటా ఉండండి. మన పచ్చాపల కూర ఉంటున్నప్పుడు ఎట్లా తిప్పుకుంటాం, ఇట్లా గంటి పెట్టకుండా అట్లా తిప్పుకుంటా ఉండండి. లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను. ఒకసారి మధ్యలో తిప్పేటప్పుడు కూడా చూపిస్తాను కర్రీ ఎలా ఉడుకుతుందో. ఇవ్వండి మనం పొయ్యి మీద కర్రీ పెట్టుకున్నాం కదా, ఒకసారి చూసుకుందాము. ఇవ్వండి చాలా దగ్గర ఉడుకుతుంది చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఒకసారి మనము ఈ టైంలో ఇట్లా తిప్పేసుకుందామండి. మనం పచ్చాపల కూర ఎలా తిప్పేసుకుంటామో ఇలా ఇలా తిప్పేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాము. ఈ వాటర్ కూడా ఉండకూడదండి, మొత్తం వినిగిపోవాలి. ఈ నీళ్ళు కూడా మొత్తం అయిపోయి మొత్తం దగ్గరికి అయిపోవాలి. అడుగంటుతో చూడు, మనం చిన్న చిన్న చేపలు అడుగంటించుకొని వండుకుంటాం చూడు, సేమ్ అట్లా రావాలండి. ఇంకొంచెం ఉడికించుకున్నాము, మూత పెట్టించేసుకొని. ఈ టైం కానించండి మనం ఇప్పుడు ఇట్లా పెట్టాం కదా, ఇప్పుడు నుంచి కొంచెం మంట తగ్గించుకోండి, మీడియంలో పెట్టుకొని ఉడికించేసుకోండి. మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మీడియంలో పెట్టేసుకోండి మంట. అన్నీ ఒకసారి చూసుకున్నాము. చూసారుగా చాలా దగ్గరకు అయిపోయింది మొత్తము. ఇవ్వండి మొత్తం ఉడికిపోయింది కూర అంతా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకున్నాము. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకున్నాము. ఇంకా చూసుకున్నామండి, 2 నిమిషాలు అయిపోయింది. ఇవ్వండి ఉడికిపోయింది కదా, ఇంకా నేను గ్యాస్ ఆపేస్తున్నాను. ఇంకా ఇది కూర ఆరిపోతే ఇంకా మొత్తం దగ్గరికి అయిపోతుందండి. ఇవ్వండి చాలా దగ్గరికి అయిపోతుంది ఇంకా ఆరిపోతే. నేను గ్యాస్ ఆపేసేసాను. ఇవ్వండి చింత చిగురు మెత్తాడు కూర అయిపోయిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం ఏ గిన్నె అయితే చేసి పెట్టుకుంటామో అదే గిన్నెలో ఉంచుకోండి. మీరు కర్రీ అయిపోయే వరకు కూడా టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ వేరే గిన్నె మార్చుకోకండి. ఇది ఏ గిన్నె ఉందో అదే గిన్నె అట్టానే పెట్టేసుకొని మనం వేసుకొని తినొచ్చు. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మనం చపాతీ కూడా తినొచ్చు, చపాతీ కానీ రోటీ కానీ కూడా తినొచ్చు. రైస్లోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మన రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.